కేవలం అవగాహన కోసం రూపొందించినటువంటి వీడియో అండి. నిర్మాణాత్మక మదింపు 1కి సంబంధించి మూల్యాంకన పుస్తకాలలో సాధనం 1, సాధనం 2, సాధనం 3కు సంబంధించినటువంటి అంశాలను మనం ఏ రకంగా పూరించాలి. ఇవి 3, 4, 5 తరగతులకు సంబంధించినది. మనం ఇక్కడ తెలుగు తీసుకున్నామండి. 5వ తరగతి తెలుగు తీసుకున్నాను. ఈ 5వ తరగతి తెలుగులో మొదటగా విద్యార్థుల భాగస్వామ్యము ప్రతిస్పందనలో మనం ఏం చేయాలంటేనండి, విద్యార్థులకు ఇష్టమైనటువంటి కథా పుస్తకాల నుండి వాళ్ళకి ఇష్టమైనటువంటి కథని ఎన్నుకొని ఆ కథను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్పేస్లో మనం రాయించాలండి. ఆ కథని ఆ విద్యార్థి గుండ్రని అందమైన రాతతో స్పష్టంగా చదివినట్లయితే ఆ విద్యార్థికి మనం ఇక్కడ 5కి 5 మార్కులు ఇవ్వచ్చండి. ఇక్కడ నేను ఈ విద్యార్థికి తాను రాసినటువంటి కథకు గాను 5కి 5 మార్కులు ఇవ్వటం జరిగిందండి. ఇది సాధనం 1. ఇక సాధనం 2 అయినటువంటి రాత అంశాలు. ఈ రాత అంశాలు అనేవి ఉపాధ్యాయుడే పూరించాలండి. ఈ రాత అంశాలు అంటే ఏంటి అంటే, సిలబస్ అనేది ఆ విద్యార్థి సకాలంలో పూర్తి చేశాడా, తనకిచ్చినటువంటి వర్క్ షీట్లను చక్కగా తను పూరించాడా, అలానే ఇచ్చిన హోంవర్క్ని సక్రమంగా సమయానికి చేసుకొస్తున్నాడా, వివిధ రకాలైనటువంటి రాత అంశ కార్యక్రమాలలో తను ఏ రకంగా పాల్గొన్నాడు అనేటువంటి అంశాలను పరిశీలించి ఇక్కడ మనం ఆ విద్యార్థికి మార్కుల్ని ఇవ్వాలండి. దీనికి సంబంధించి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నేను ఈ విద్యార్థికి గాను సిలబస్ సమయానికి పూర్తి చేసినట్లుగాను, వర్క్ షీట్లు మరియు హోంవర్క్ సరిగ్గా చేశాడు, అన్ని రకాల రాత అంశాల్లో చురుగ్గా పాల్గొన్నాడు అని నేను ఈ రాత అంశాల్లో రాయటం జరిగింది. ఈ విద్యార్థికి 5 మార్కులకు గాను 5 మార్కులు ఇచ్చాను. దీన్ని అత్యుత్తమం, ఎక్సలెంట్ అంటే 5కి 5 మార్కులు వచ్చాయి కాబట్టి అత్యుత్తమం, ఎక్సలెంట్ అనేటటువంటి రిమార్క్ కూడా విద్యార్థికి నేను ఇవ్వటం జరిగిందండి. తెలుగుకు సంబంధించి తరగతి గది ఆధారిత ప్రాజెక్ట్ పని ఇవ్వాలండి. మూల్యాంకనం 1కి సంబంధించి సిలబస్ ఆధారంగా మనం తరగతి గదిలోనే విద్యార్థి పూర్తి చేసేలాగా ప్రాజెక్ట్ ఇవ్వాలి. ఈ తెలుగుకు సంబంధించి అచ్చులు మరియు హల్లులు, మహాప్రాణాక్షరాలు, అనుకరణ పదాలు, అలానే అక్షరాలను కలిపి పదాలని ఏర్పరచడం, ఈ రకమైనటువంటి ప్రాజెక్ట్ పని నేను ఇవ్వటం జరిగిందండి తరగతి గదిలోనే. ఈ విద్యార్థి చక్కగా పూరించడంతో ఆ విద్యార్థికి నేను 5కి 5 మార్కులు ఇవ్వటం జరిగిందండి. ఇక 4వ సాధనమైనటువంటి రాత పరీక్షకు సంబంధించి మనం అందరినీ కూడా ఈ రాత పరీక్ష అనేది రాయించాం. ఆ రాత పరీక్ష ప్రశ్నాపత్రంలో ఏవైతే సమాధానాలు ఆ విద్యార్థి రాశాడో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి మూల్యాంకన పుస్తకంలోని సాధనం 4 రాత పరీక్షకు సంబంధించినటువంటి దీనిలో కలిసి ఉంటుందండి. ఏవైతే ఇక్కడ రాశాడో దాన్నే ఓఎంఆర్ షీట్లో షేడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు విద్యార్థి రాసినటువంటి 1 నుంచి 15 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈ సెక్షన్కి సంబంధించి విభాగం ఏలో ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఇవ్వటం జరిగిందండి. ఇక 16 నుండి 17కు సంబంధించి విభాగం బిలో ప్రతి ప్రశ్నకు 2 మార్కులకు గాను వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ విద్యార్థి చక్కగా రాయడంతో ఆ విద్యార్థికి ఇలా నేను 2 ప్రశ్నలకు గాను 2 మార్కుల చొప్పున ఇచ్చాను. అలాగే 18 నుంచి 21 వరకు ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ విద్యార్థి చక్కగా రాయడంతో నేను ప్రతి ప్రశ్నకు 4 మార్కులండి. నేను 4కి 4 మార్కులు చొప్పున ఇచ్చాను. ఇలా విద్యార్థికి సంబంధించినటువంటి మూల్యాంకనంలో మనం మార్కులు వేయాలి. ఈ మార్కులు వేసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో విభాగం డిలో ఉన్నటువంటివి అంటే 16 నుంచి 21 వరకు ఉన్నటువంటి అంశాలు ఉపాధ్యాయుడే బబుల్ చేయాలి.
అంటే 16, 17 ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలు కాబట్టి ఎన్ని మార్కులు వచ్చాయో దాన్ని బబుల్ చేయాలి. అలాగే 18 నుంచి 21 వరకు ఉన్నవి 4 మార్కుల ప్రశ్నలు కాబట్టి ఎన్ని మార్కులు వచ్చాయో ఆ సంఖ్య దగ్గర మనం బబుల్ చేయాలి. ఇక సాధనాలైనటువంటి విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందనలు టూల్ 1లో, టూల్ 2 అయినటువంటి రాత అంశాలు దీనికి సంబంధించి, టూల్ 3లో కూడా రకంగా మనం విద్యార్థికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లో మనం అన్ని అంశాలను కూడా పూరించాల్సి ఉంటుందండి. ఇందులో విద్యార్థులే పూరించే అంశాలు మరియు ఉపాధ్యాయులు పూరించే అంశాలు కూడా ఉన్నాయండి. మనం పూరించాల్సినటువంటి అంశాలను మనం పూరించాలండి. మనం పూరించాల్సినటువంటి అంశాలు పార్ట్ డి మరియు పార్ట్ ఈ ఉపాధ్యాయుడే పూరించాలండి. రాత అంశాలకు సంబంధించి మన తరగతిలో రకరకాల ప్రజ్ఞాస్థాయిలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థులకు అనుగుణంగా మనం మార్కులు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నేను ఈ విద్యార్థి ఎక్కువ భాగం సిలబస్ పూర్తి చేశాడు, రాత పని కూడా శుభ్రంగా ఉంది, కానీ కొద్దిపాటి సవరణలు అవసరమని భావించి ఆ విద్యార్థికి నేను ఇచ్చినటువంటి మార్కులు 4. అప్పుడు నేను ఇక్కడ ఇచ్చినటువంటి రిమార్క్ ఉత్తమం, వెరీ గుడ్ అనేటటువంటి రిమార్క్ ఇచ్చాను. ఇంకో విద్యార్థికి సంబంధించినటువంటి రాత పరిశీలిద్దామండి. ఈ విద్యార్థి రాత పని కొంతవరకు పూర్తయింది, ప్రదర్శనలో మెరుగుదల అవసరం, అలానే మధ్యస్థమైనటువంటి భాగస్వామ్యం ఉంది అనేటటువంటి రాసి గుడ్ అంటే ఇతనికి 3 మార్కులు ఇస్తూ గుడ్, బాగుంది అనేటటువంటి రిమార్క్ ఇవ్వటం జరిగింది. ఇంకొక విద్యార్థి సగం కంటే తక్కువ పని పూర్తి చేశాడు. తాను రాసినటువంటి రచన, అక్షర రచన అనేది అస్తవ్యస్తంగా ఉంది, అలానే రాయటం అనేది అంత ఆసక్తి కనబరచలేదు ఆ విద్యార్థి. కాబట్టి దానికి అనుగుణంగా నేను ఇక్కడ రాశాను. రాస్తూ ఆ విద్యార్థికి 2 మార్కులు ఇస్తూ ఆశాజనకం అనేటటువంటి రిమార్క్ను కూడా రాయడం జరిగిందండి. ఇక ఇంకొక విద్యార్థి అండి, ఈ విద్యార్థి అసలు తనకి ఇచ్చినటువంటి రాత అంశాలు చాలా తక్కువ చేశాడు. అలాగే రాత అంశాలు రాయడంలో అనాసక్తత అన్నది ప్రదర్శించాడు. మిగతా కార్యక్రమాల్లో కూడా విద్యార్థి పాల్గొనలేదు. కాబట్టి 1 మార్క్ ఇస్తూ నేను మెరుగుదల అవసరం, నీడ్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి రిమార్క్ అనేది రాయటం జరిగింది సార్. ఇక అసలు ఏ రకమైన రాత పని జరగలేదు, ఏ కార్యక్రమంలోని పాల్గొనలేదు అనుకుంటే మనం ఆ విద్యార్థికి 0 మార్కులు ఇవ్వాలండి. దానికి సంబంధించినటువంటి